ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ తీసుకునే వారికి తీపి కబురు. ఈసారి ఒకరోజు ముందుగానే పెన్షన్ ప్రభుత్వం చేతికి అందిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ప్రక్రియలో కీలక మార్పులు చేసింది. పెన్షన్ల మొత్తాన్ని పెంచడంతో పాటు పంపిణీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో 2000 ఉన్న పెన్షన్ను 4000కు పెంచింది. దివ్యాంగుల పెన్షన్ను 6000కు పెంచింది. పెన్షన్లను ప్రతి నెల 1వ తేదీన పంపిణీ చేస్తున్నారు. 1వ తేదీ ఆదివారం లేదా పండుగ రోజు వస్తే ముందు రోజునే పంపిణీ చేస్తారు. ఒకవేళ సెలవు రోజు పండుగలు వస్తే ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తోంది. ఈసారి 1వ తేదీ ఆదివారం సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేయనున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ విధానంలో మార్పులు చేసింది. జూన్ 1న సెలవు ఉంది. అందుకే ఒకరోజు ముందుగా అంటే మే 31న పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. మే 31 ఉదయం 7 గంటలకే సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ డబ్బులు అందిస్తారు. లబ్ధిదారులెవరూ సచివాలయానికి కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఒకవేళ మే 31న డబ్బులు తీసుకోకపోతే జూన్ 2న సచివాలయం వద్దకు వెళ్లి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు పెన్షన్ తీసుకోవచ్చు. మే 31న పంపిణీ చేయాలి కాబట్టి దీనికోసం సచివాలయ ఉద్యోగులు సంబంధిత బ్యాంకు నుంచి మే 30న డబ్బులు డ్రా చేస్తారు. పెన్షన్ తీసుకునే వారు ఈ మార్పును గమనించాలని అధికారులు సూచించారు.